మన యొక్క ఆధార్ బయోమెట్రిక్ని ఏ విధంగా లాక్ చేయాలి, ఏ విధంగా అన్లాక్ చేయాలి ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మీ గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో UIDAI అని ఒక వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కింద గెట్ ఆధార్, తర్వాత అప్డేట్ ఆధార్ అని మీకు కొన్ని సర్వీసెస్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆధార్ సర్వీస్ అని ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఆ సెక్షన్లో ఇక్కడ లాస్ట్లో ఒక లాక్ అన్లాక్ బయోమెట్రిక్ అని ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ లాక్ అన్లాక్ అని ఒక డిస్ప్లే అవుతుంది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనిపిస్తుంది కదా. మీరు పర్టికులర్గా ఆ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ అన్లాక్ చేయాలా లేదా అన్లాక్ చేయాలనే ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా. అక్కడ మీ విర్చువల్ ఐడి అంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క విర్చువల్ ఐడి అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు చూస్తే మీకు విర్చువల్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ యొక్క విర్చువల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో అయితే ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉందో ఆ విధంగా మీరైతే నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అంటే మీ విలేజ్ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ బయోమెట్రిక్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు లాక్ చేసిన ఆధార్ కార్డ్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అన్లాక్ ఆధార్ అని, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ డీటెయిల్స్ ఇందాక ఎలా మీరు లాక్ చేశారో సేమ్ అదే విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సేమ్ అలానే మీ యొక్క ఆధార్ విర్చువల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క సెండ్ OTPని క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయిపోయింది.